ఆ పడిన వాడిని ఒక దిగంబరి అయినటువంటి స్త్రీ జుట్టు పట్టి ఈడ్చిపోవడం రెండవ దృశ్యంగా కనబడింది. ఆ తీసుకువెళ్ళింది ఎక్కడంటే బురదలోకి తీసుకువెళ్ళింది. ఆ బురద సమూహం ఊబి, అది బురద ఊబి, అది ఎలా ఉన్నదంటే దుర్గంధం, దుస్సహం, ఘోరం, తిమిరం, నరకోపమం, మలపంకం ప్రవిశ్యాసు మగ్నస్తత్ర సరావణ. అందులో మునిగిపోయాడు వాడు. మరొక ఆశ్చర్యకరమైన స్వరూపం ఏంటంటే, ఈ రావణాసురుడు వరాహం మీద కూర్చునుండగా ఇంద్రజిత్తు మొసల మీద కూర్చొని కుంభకర్ణుడు ఒంటి మీద కూర్చొని దక్షిణం వైపు వెళ్లడం కూడా కనబడింది సుమా. ఇవన్నీ కూడా వాళ్ళ నాశనాన్ని సూచిస్తున్నాయి. కష్టకాలంలో కూడా ధర్మాన్ని వేడకుండా ఉన్నందుకు సీతారాములు గొప్ప నాయకులయ్యారు. ధర్మరాజు అర్జునుడు గొప్ప నాయకుడయ్యారు. అందుకు పిల్లల్ని సుఖంగా బ్రతికించడం ఎలాగా అని తాపత్రయం తల్లిదండ్రులు పడుతున్నారు. వాళ్ళని ధర్మంగా బ్రతికించడం ఎలాగా ముందు ప్రయత్నించండి. ఆ ధర్మమే వాళ్ళకి సుఖాన్ని ఇస్తుంది. ఇది తెలుసుకోండి. అత్యద్భుతమైన అంశం ఇక్కడ చెప్తున్నారు. మొత్తానికి సీతమ్మ దుఃఖితురాలి ఒకానొక నిరాశలోకి వెళ్ళింది. ఎంతైనా దేవతలైనా మానవ ఉపాధుల్లో ఉన్నప్పుడు మానవీయమైన ఆలోచన ఉంటుంది, దైవీయమైన ప్రేరణ ఉంటుంది. అందుకు రెండూ చూసుకోవాలి, రెండూ ఆలోచించాలని చెప్పుకున్నాం రామాయణంలో, సమాంతర ప్రవాహాలు. అప్పుడు సీతమ్మ ఇన్నాళ్ళు జరగని అద్భుతం 2 నెలల్లో జరుగుతుందా? 10 నెలలు భరించానే, ఇంకా ఆశ కనబడట్లేదు. రాముడు ఒక్క జాడ ఏమాత్రం తెలియట్లేదు, ఇక తెలుస్తుందని ఆశ కూడా లేదు. కనుక బ్రతికి మాత్రం ప్రయోజనమే ఉన్నది అనుకుని ఒక్కసారి రాముణ్ణి తలంచుకుంటూ విశాలమైన తన జడతో మెడ బిగించుకుని పైన కొమ్మకి వేలాడవేసుకుని తనని తాను శరీరాన్ని త్యజించాలని ఉరిపోసుకోవడానికి ప్రయత్నించింది. అంటే ఆత్మహత్యా ప్రయత్నం. ఒక్క విభీషణుడు మాత్రం వేరుగా కనబడ్డాడు. ఆయన ఎలా కనబడ్డాడంటే, తెల్లని గొడుగు కింద తెల్లని వస్త్రములు ధరించి, చక్కని ఆభరణములు ధరించి, శంఖములు మంగళకర వాద్యములు మ్రోగుతూ ఉండగా ఒక అత్యద్భుతమైనటువంటి తెల్లని ఏనుగుపై కూర్చొని, అది కూడా చతుర్దంతి అయిన ఏనుగు మీద కూర్చొని ఆకాశంలో దర్శనమిచ్చాడు విభీషణుడు. ఇలా ఏనుగు మీద కూర్చున్నట్టుగానే దర్శనమిస్తే వాళ్ళకి మంచి రాజ్యము లభిస్తుంది అనేది స్వప్నశాస్త్రం చెప్తున్న సూచన. ఇది ఆయనకు కనబడింది. మరొక బాధాకరమైనది ఏంటంటే, ఒక కోతి వచ్చి, మహావేగవంతుడైన ఒక రామదూత అయిన కోతి లంకనంతటి తగలబెట్టడం నా కల్లో కనబడింది. పైన చూస్తున్నాడు ఆయన, ఇది కూడా వింటున్నాడు. ఇలా చెప్పి మొత్తానికి ఈ కళ యొక్క సారాంశం ఏమిటి అంటే, వీళ్ళ ఆయనకి విజయం, మనకు అపజయం అని ఎప్పుడైతే చెప్పినదో వెంటనే రాక్షస స్త్రీలు కొందరు భయపడి నిద్రకు ఉపక్రమిస్తున్నారు, మరి కొంతమంది గొడుక్కుంటున్నారు. భయపడి సీతమ్మ వైపు చూసేట వాళ్ళందరూ, ఇప్పుడు ఇన్ని తిట్లు తిట్టాం, రేపు పొద్దున వాళ్ళ ఆయన జయం సాధిస్తారు, మన వాళ్ళందరూ దెబ్బతినేస్తారు. ఇప్పుడు ఎవరున్నారని భరోసాతో నోటుకొచ్చినట్టు వాగేమో ఆయన అలుగుపోతాడు, ఎవరిని తిట్టేమో ఆయన వస్తాడు, అప్పుడు ఆయన ఊరుకుంటాడు, మనల్ని శిక్షిస్తాడు. ఈవిడ ఊరుకుంటుంది, వాళ్ళ ఆయనతో చెప్తుంది వీళ్ళు నోటుకొచ్చినట్టు వాగారని. అప్పుడు వాళ్ళు శిక్షిస్తే మా గతి ఏమిటి అన్నట్టు చూశారట. ఒక్కసారి సీతమ్మను చూస్తూ భయపడుతూ ఉంటే అద్భుతమైన మాట చెప్తుంది త్రిజట. ఇది చాలా ముత్యం లాంటి మాట అండి, భక్తులకు ఒళ్ళు పులకింపజేసే అత్యద్భుతమైన మాట. ఈ తల్లి ప్రణిపాత ప్రసన్న, అయ్యో ఈవిడి వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది అని మాత్రమే భయపడకండి. మరి ఇన్ని తప్పులు చేసామే, ఎన్ని తప్పులు చేసినా అమ్మా క్షమించు అని పాదాల మీద పడితే వెంటనే దయతో అన్ని తప్పులను క్షమించి అనుగ్రహించగలిగే కృప ఈ తల్లి దగ్గరున్నది. ఇది జగన్మాత లక్షణం, ఇది దేవతా లక్షణం, అది సీతమ్మ. ఈ లక్షణం ఇద్దరి దగ్గర ఉందండి, ఒకరు రామస్వామి, 2 సీతమ్మ. మరొక్కసారి ఈ శ్లోకం చదివితే అమ్మ భక్తులకు ఆనందం కలుగుతుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఇంత మార్మికమైన అంటే రహస్యమైన శ్లోకాలు చాలా కనబడతాయి రామాయణంలో. ఇది ఒక అత్యద్భుతమైన శ్లోకం. ఇది ఎప్పుడైతే ఈ మాట తల్లి చెప్పినదో వెంటనే వాళ్ళు నమస్కారం చేసుకుని నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఆ సమయంలో సీతమ్మ దుఃఖితురాలు ఉన్నది, పైనుండి చూస్తున్నాడు హనుమ. అప్పుడు సీతమ్మ ఒక్కసారిగా వాళ్ళు ఆడిన మాటలు, రావణుడి పెట్టిన గడువు, వీటన్నిటి తలంచుకుని దుఃఖితురాలి. అసలు 10 నెలలు గడిచిపోయాయి, 10 నెలలు దుఃఖాన్ని క్షమించడమే దుర్భరం. ఇప్పుడు వాడు 2 నెలలు గడువు పెట్టాడు. 10 నెలలలో జరగని అద్భుతం 2 నెలల్లో జరుగుతుందా? ఇక్కడ సీతమ్మని కొంచెం అర్థం చేసుకోవాలి మనం. మనస్సు ఒక్కొక్కప్పుడు ఎంతో ఎదురు చూస్తాం, కష్టాలు పోతాయేమని. ఎంత వెతికి చూసినా కష్టాలు పోయే దారి కనబడదు. అప్పుడు మనకు ఒక ఫ్రస్ట్రేషన్, ఒక నిరాశ ఏర్పడుతుంది. అప్పుడు ఏం చెయ్యాలి, అప్పుడు ఎలా ఆలోచించాలి, ఈ కథ ద్వారా ప్రతివాడు నేర్చుకోవాలి.